మరికొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సభలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు మరో సభ్యుడికి సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పని దినాలు, సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. సభ ప్రారంభం కాబోతుంది మరికొద్దిసేపట్లో. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, ఈరోజు కేసీఆర్ కూడా హాజరవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి సభ షెడ్యూల్ ఏంటి? 10:30కి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇవాళ ప్రారంభమయ్యేటువంటి సమావేశము కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్లులు, అలాగే సంతాప తీర్మానానికి సంబంధించినటువంటి విషయాలు, వీటితోటే ఇవాళ సభ ముగుస్తుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం అవుతుంది. ఇప్పటికే బీఏసీ సమావేశాన్ని నిర్వహణకు సంబంధించి స్పీకర్ నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా సమాచారం ఇచ్చారు. మొదట 10:30కి సభ ప్రారంభమవుతుంది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సంబంధించి సంతాప తీర్మానం ఉంటుంది. ఆ సంతాప తీర్మానంలో అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడితే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి కొన్ని బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ ని ప్రభుత్వ బిజినెస్ కి సంబంధించినటువంటి బిల్స్ అన్నిటిని కూడా సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఈ 2-3 శాఖలకు సంబంధించినటువంటి ఈ బిల్లులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మంత్రులు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే టేబుల్ చేసి సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో సభలో చర్చించాల్సినటువంటి అంశాలేంటి, ఎజెండా ఏంటి, ఎన్ని రోజుల వరకు సభ నిర్వహించాలి అనేటువంటి అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఆ బీఏసీ తర్వాత క్లారిటీ వస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ శాసనసభలో బిజినెస్ ముగిసిన తర్వాత జనవరి 2వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు కావచ్చు, కృష్ణా జిల్లాల నీటి కేటాయింపులు జరుగుతున్నటువంటి పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే జనవరి 1వ తేదీన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులందరికీ కూడా దాని మీద అవగాహన పరచాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే జనవరి 2వ తేదీ లేదంటే 3వ తేదీలో ప్రభుత్వం కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అలకేషన్, వాటర్కు సంబంధించిన అలకేషన్ ఏపీ తరలించుకుపోతుంది, అక్రమంగా తరలించుకుపోతుంది. అది తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆ చర్చ చేశారు. కాబట్టి వీటన్నిటి మీద అసలు ఎవరి హయాంలో ఏం జరిగింది, నీటి కేటాయింపులు ఎలా జరిగాయి, ఎవరి హయాంలో నీటి కేటాయింపుల ఎన్ని టీఎంసీల కేటాయింపుకి ఒప్పుకున్నారనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు దాంట్లో భాగంగానే నిన్న సీఎం దగ్గర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమావేశాన్ని నిర్వహించుకున్నారు. అయితే ప్రధానంగా ఇవాళ సభ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు చాలా రోజులుగా గతంలో బడ్జెట్ సమావేశాలకు వచ్చారు, మళ్ళీ ఈ రోజు అసెంబ్లీకి రాబోతున్నారు. ఇప్పటికే నందినగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీకి బయలుదేరబోతున్నారు. అయితే కేసీఆర్ వరుసగా ఈ సమావేశాలకు హాజరవుతారా, లేదంటే ఇవాళ ఒక్కరోజే అటెండెన్స్ వేసుకొని వెళ్తారా అనే దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కొంత చర్చ చేస్తున్నారు. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి సమస్యలన్నిటి మీద ప్రస్తావించడమో లేదంటే
ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే సూచనలు చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ స్టాండ్తో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అయితే ఇవాళ అసెంబ్లీకి రాబోతున్నారు. ఈ రోజే అసెంబ్లీకి వస్తారా, లేదంటే ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నట్టు కృష్ణా జిల్లాల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద జరిగేటువంటి చర్చలో కూడా కేసీఆర్ పాల్గొంటారా అనేటువంటి క్లారిటీ అయితే ఇప్పటికైతే లేదు. ప్రస్తుతానికి ఇవాళ శాసనసభ 10:30 ప్రారంభమవుతుంది. సుమారు గంటంబావు సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది. మళ్ళీ జనవరి 2న అసెంబ్లీ తిరిగి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.